వరకు తెలుగుదేశాన్ని ఎందుకు బతికించాలి? సో అట్ ద సేమ్ టైం ఒకసారి మోసపోయిన వాడిని అమాయకుడు అంటారు, రెండోసారి మోసపోయిన వాడిని పాపం పిచ్చోళ్లే అంటారు, మూడోసారి కూడా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా బీజేపీ వాళ్ళు? ఎందుకోసం బీజేపీ తెలుగుదేశాన్ని భుజానేసుకొని మోయాలి? సో వెళ్ళిన తర్వాత ఇంకొకటి అదొకటి. రెండోది వచ్చేసేసి ఇప్పుడు ఎవరికైనా కానీ సిగ్గు లజ్జ ఇలాంటివన్నీ ఉంటాయండి. సో తెలుగుదేశం అనే పార్టీ ఏం చెప్పింది 2018లో బయటకు వచ్చినప్పుడు, రామ మేము అన్ని మాకు గట్టులు తగాదాలు లేవు, ఏమీ లేవు, మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి మోడీ గారితో కత్తియుద్ధం చేయడానికి ఢిల్లీ వెళ్ళాను అని ఒకటి చెప్పింది. రెండోది ఏం చెప్పింది, పర్సనల్ గా మోడీ గారికి భార్యనే చూసుకోవటం రాలేదు, సో ఆయన దేశాన్ని ఏం పరిపాలిస్తాడని చెప్పింది. సో ఇప్పుడు ప్రజలకు ఏమని చెబుతారండి, వీళ్ళిద్దరు వచ్చి ఒకే డయాస్ మీద కూర్చొని ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా, లేకపోతే మోడీ గారు తన భార్యని ఏమైనా తీసుకొచ్చేసి కాపురం చేశారు, మళ్ళీ అందుకోసమే నాకు నచ్చింది, ఆయన మీద కాన్ఫిడెన్స్ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? సో ఇలాంటి ప్రశ్నల్ని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద పీకల మీద కత్తులు ఎలాడుతా ఉన్నాయి కేసుల రూపంలో. 2018-19 తాలూకా నగదు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 2020-2021లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా కేసులు కైసలు అనేవ్వండి, లేకపోతే స్క్రూటినీ కానివ్వండి, స్టిల్ పెండింగ్ ఉంది. అది మార్చిలోపు క్లోజ్ చేయాలి. అయితే డిమాండ్ అన్న ఇవ్వాలి, లేదా కేసు అన్న ఫైల్ చేయాలి, లేదా దాన్ని తీసుకెళ్లి ఈడీ కన్నా ఫార్వర్డ్ చేసేసేయాలి 31 మార్చిలోపు, 2024 మార్చిలోపు. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెబుతూ మీరు ఎలక్షన్ల వరకన్నా బతకనిస్తారా చంపేస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అన్ని చూసుకున్నప్పుడు ఆయన స్టిల్ ఇవాళ కూడా మాగం శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చేస్తారు అక్కడ చేర్చుకుందాం, లేకపోతే బాలసౌరి వస్తే ఆయన తీసుకెళ్లి జనసేనలో పెట్టి చేర్చుకుందాం, లేకపోతే ఒంగోలు నర్సరాపేటలో రామకృష్ణదేవరాయలు వస్తే ఆయన చూసి చేర్చుకుందాం అనుకుంటున్నారే కానీ ఏ రోజైనా కానీ ఆయన పార్టీని నిర్మాణం చేసుకుందాం, పార్టీని పెంచుకుందామా అని చెప్పి ఆలోచించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనకు వైఎస్ఆర్సీపీ నుంచి మీరు గమనిస్తే 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మేము అక్కడ లోకల్ లీడర్షిప్ ని అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వేరే పార్టీ నుంచో లేకపోతే అక్కడ పార్టీలకు దూరంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను లేకపోతే ఆ ఫ్యామిలీ నుంచో మెంబర్స్ ని తీసుకొచ్చి పోటీ చేయించి గెలిపించాం. మీరు రైట్ ఫ్రమ్ భూమా నాగిరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత 48 hours లో మేము ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి అదే కాన్స్టిట్యున్సీలో నిలబెట్టగలిగాం. సో లీడర్షిప్ అనేది అలా ఉండాలి. అలాగే జమ్మల మడుగులు ఆదినారాయణ రెడ్డి 2004 నుంచి 14 వరకు కంటిన్యూస్ గా గెలిచిన తర్వాత కూడా అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న రామ్ సుబ్బారెడ్డి తెలుగుదేశంలో ఉన్న మేము కొత్త తరాన్ని తీసుకొచ్చాం, సుధీర్ రెడ్డిని తీసుకొచ్చాం. సో ఇలాంటి ఎన్నో